మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు. జంపన్నబాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జంపన్నబాగులో లక్నవరం నీరు వదలకపోవడంతో బ్యాటరీ ట్యాప్స్ కింద స్నానం చేసి బాగులో ప్రవహించే బురద నీటిలో స్నానం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జంపన్నబాగ్లో లక్నవరం నీరు వదిలి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. స్నానఘట్టాల పరిసర ప్రాంతాలంతా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెప్పులు, డైఫర్స్తో నిండిపోవడంతో స్నానాలు ఆచరించేందుకు ఇబ్బందికరంగా ఉందని భక్తులు అంటున్నారు. చెత్త చెదారము ఇదంతా ఎట్లుంటుంది. మళ్ళీ రేణు రోగాలు వస్తాయి. చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఈ చిన్నపిల్లలు ఈగలు దోమలు అంత ఎట్లున్నాయి. గుండంలో ఎట్లుండాలి, జంపన్న నాగులా గిట్ల మురికి నీరు ఎట్లున్నది. పాకురు పట్టి పాకురు అంతా తీసేయద్దా. వారం నెల రోజుల సంది నడుతుంది జాతర, ఇవాళ కాదు. ఈ జంపన్న వాగులో నీళ్ళు లేక ఈ బ్యాటరీ ట్యాబ్ల కింద స్నానాలు చేయడం అవుతుంది. ఈ పిల్లల ఈ డైపర్లు అవి మొత్తం చెత్త అంతా మెట్ల మీద వేసేసి నడవడానికి కూడా అంత ఇబ్బంది ఉంది, శుభ్రత లేదు. జంపన్న వాగులో నీళ్ళు వదిలితే జంపన్న వాగు స్నానాలు, సమ్మక్క జాతర అంటేనే మనకు జంపన్న వాగు స్నానాలు కాబట్టి జంపన్న వాగులో నీళ్లు లేక ట్యాప్ల కింద స్నానాలు చేస్తే అంత బాగా మంచిగా అనిపిస్తలేదు. అన్ని బురద నీళ్ళతోటి మొత్తం బురద అంత వాసన వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు. జంపన్న వాగు స్నానాలు చేపించాలనుకుంటే ఈ బురద నీళ్ళలో ఏం చేపిస్తామని అనుకుంటున్నాం.